ఈ క్రైస్తవ శిలకలన్నీ 30% వచ్చి కార్డులు ఏరుకుంటాయి. అంటే నెక్స్ట్ 25 నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఎదురు చూసుకుంటారు అడుగుతున్నాను. వాగ్దానం కార్డులో నీ లైఫ్ డిసైడ్ అయిపోద్దా? నేను వాగ్దానం కార్డులు తీసుకొద్దా చెప్పట్లేదు, కానీ ఆగిపోవద్దా చెప్తా. ఒక కార్డు తీసుకుంటే దానికి ఒక సందర్భం లేదా? దాన్ని పట్టుకుని వెళ్ళిన తర్వాత ఆ వచనం ఎక్కడ రాయబడింది ఏమి చదవా? దాని అధ్యాయం ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి, పై వచనాలు ఏంటి, కింద వచనాలు ఏంటి, ఎవరి కోసం రాయబడ్డాయి, ఇవేమి చూడరండి, ఎప్పుడో వదిలేశారు. ఆ ఒక్క వాగ్దానం కార్డు తీసుకుని నా ఏడాదికి ఇదే లైసెన్స్ అనుకుని తిరిగితే మరి 66 పుస్తకాలు ఏం చేస్తావు? అది నీకు సంబంధం లేదా? క్యాలెండర్ల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు, వాగ్దానం కార్డుల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీడే బైబిల్ చదివే వాళ్ళు ఎక్కడున్నారంటే లేరు, తగ్గిపోయారు. అందుకే కొన్ని వాక్యాలు ఎందుకు చదువుతున్నాం మనకి